ఒక మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎట్లా ఉంటుందంటే మన దగ్గర ఒక 1000 గజాల స్థలం ఉంది. బిల్డర్ వస్తాడు, ఆ ఏరియాలో కొంచెం మార్కెట్ ఉంటాయి. అయ్యా మీ 1000 గజాల స్థలం మన ఇద్దరం అగ్రిమెంట్ అవుదాం, నేను దాన్ని అపార్ట్మెంట్ కింద కడతాను, దానికి గాను మీకు ఒక 50 లక్షల కోటి రూపాయలు డబ్బులు ఇస్తాను, ఒక 60 ఫ్లాట్లు ఇస్తాను. మనం లెక్కేసుకోవాల్సింది ఏంటి, 50 లక్షలు మినిమం వేసుకుంటే 3 కోట్లు, ఈయన 1 కోటి ఇస్తానంట, 4 కోట్లు వస్తుంది, ప్లస్ మిగతాది ఆయన సంపాదించుకుంటాడు. రైట్. లేదు, 1 కోటి ఇవ్వను, 60-40 లేదా 70-30, అంటే 30% ఫ్లాట్లు మీకు ఇస్తాను, 70% నేను తీసుకుంటాను, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇదంతా కానీ, లేదా 50-50 ఇట్లాంటివి నడుస్తాయి. ఇప్పుడు అదే ఫార్ములా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో చెయ్యబోతోంది. రాజధానిలో బహుళ అంతస్తుల నివాస వాణిజ్య ప్రాజెక్టులకి రాజధాని అమరావతిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామి పీపీపీ విధానంలో సిఆర్డీఏ బహుళ అంతస్తు నివాస వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టబోతుంది. ఆర్థిక క్రీడా నగరాలను 3 ప్రాంతాల్లో 57.99 ఎకరాలు ఇందుకు ఎంపిక చేసింది. మందరం గ్రామం సమీపంలో హై డెన్సిటీ నివాస ప్రాంతం, రాయపూడి పిచ్చుకలపాలెంలో మిశ్రమాభివృద్ధి మిక్స్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేపడుతుంది. రెసిడెన్షియల్ ప్రాజెక్టులో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు, విలాసవంతమైన నివాస భవనాలు, సర్వీస్ అపార్ట్మెంట్లు వంటివి వస్తాయి. మిశ్రమాభివృద్ధి ప్రాజెక్టులో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్తో పాటు అత్యాధునిక వస్తువులతో కార్యాలయ భవనాలు, రిటైల్ అవుట్లెట్లు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు వంటివి వస్తాయి. వీటితో పాటు కమ్యూనిటీ సెంటర్లు, ఉద్యానవనాలు, రిక్రియేషన్ జోన్లు వంటివి అభివృద్ధి చేస్తారు. మొత్తంగా 3 ప్రాంతాలు కలిపి సుమారు 1.13 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు చేపడతారు. అంతర్జాతీయ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా త్వరలోనే ఈ ప్రాజెక్టులను సిఆర్డీఏ టెండర్లు పిలవబోతోంది. ఈ ప్రాజెక్టులకు సిఆర్డీఏ స్థలం ఇవ్వడంతో పాటు అప్రోచ్ రోడ్లు, డ్రైన్లు వంటి బాహ్య మౌలిక వస్తువులు కల్పిస్తుంది. అన్ని రకాల అనుమతులు వేగంగా వచ్చేలా చూస్తుంది. మిగతా బాధ్యతలన్నీ టెండర్లు ఎంపికైన సంస్థవే. ప్రాజెక్టుకు అవసరమైన పెట్టుబడి, డిజైన్ల రూపకల్పన, నిర్మాణం, మార్కెటింగ్, నిర్వహణ వంటి కార్యకలాపాలు ఆ సంస్థలే చూసుకోవాలి. 3 ప్రాజెక్టులకు సిఆర్డీఏ వేరువేరుగా టెండర్లు పిలుస్తుంది. ప్రాజెక్టు నిర్మిత ప్రాంతం బిల్డప్ ఏరియాలో సిఆర్డీఏకి అత్యధిక వాటా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంస్థల్ని ఎంపిక చేస్తారు. రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు సిఆర్డీఏకి ఆదాయం సమకూర్చుకునేలా ఈ 3 ప్రాజెక్టులని రూపకల్పన చేశారట. ఓవరాల్గా 30,06,511 చదరపు అడుగులేమో హౌసింగ్ కోసం, అట్లాగే 66,10,012 చదరపు అడుగులేమో ఇటు కమర్షియల్ ప్లస్ హౌసింగ్ కలిపి, డొమెస్టిక్ కలిపి, అట్లాగే అదేమో రాయపూడిలో, ఫస్ట్దేమో మందడంలో, తర్వాత స్పోర్ట్స్ సిటీ పిచ్చుకలపాలెంలోనేమో 7.94 ఎకరాలు 17,29,332 చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేయిస్తారట.